హలో అండి, అందరికీ నమస్కారం. మా చిన్నోడికి పుట్టెంటుకలు తీపిద్దామని మేము మా ఫ్రెండ్స్ కలిసి తిరుపతి వెళ్ళాం. కానీ మాకు ట్రైన్ టికెట్స్ దొరికినాయి కానీ దర్శనం టికెట్స్, రూమ్ టికెట్స్ దొరకలేదండి. సరే అక్కడికి వెళ్ళాక చూద్దాంలే అని చెప్పి మేమైతే వెళ్ళిపోయాం. తర్వాత తిరుపతి వెళ్ళిన తర్వాత కింద తిరుపతిలో విష్ణు నివాసంలో ఎస్ఎస్టీ టికెట్స్ ఇస్తారు, ఫ్రీ దర్శనం అయ్యి అని చెప్పారు. సరే అని చెప్పి అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తేనేమో అవి అయిపోయినాయండి అని చెప్పేసి అన్నారు. సరే ఫ్రీ దర్శనానికి వెళ్దాంలే అని చెప్పి కొండపైకి ఎక్కాం. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర క్యూ లైన్లో నుంచుంటే రూమ్ ఇస్తారని చెప్పారు. సరే అని చెప్పి అక్కడ ఆధార్ కార్డ్ తీసుకొని క్యూ లైన్లో నుంచున్నాం. రూమ్ అయితే ఇచ్చారు, 100 రూపీస్ది, బాగానే ఉంది అది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా పుట్టెంటుకలు తీపిచ్చేసి స్నానాలు చేయించేసి ఫ్రీ దర్శనానికి వెళ్దామని చెప్పి వెళ్తుంటే ఒక అతను వచ్చి చిన్నపిల్లలకి సుపదం నుంచి పంపిస్తారమ్మా, 1 ఇయర్ లోపు చిన్నపిల్లలకి సుపదం అని విఐపి దర్శనం ఉంటుంది, విఐపి బ్రేక్ దర్శనం అక్కడ పంపిస్తారు, మీరు తొందరగా వచ్చేయచ్చు అని అన్నారు. లేదండి మా ఫ్రెండ్స్ మేము వచ్చాము, మేమందరం కలిసి వెళ్తాము, వాళ్ళని పంపించారు కదా అంటే, చిన్నపిల్లలు ఇబ్బంది పడతారమ్మా, ఒక 2 అవర్స్లో వచ్చేస్తారు, మీరు వాళ్ళకి దర్శనం ఎప్పుడవుతుందో కూడా తెలియదు అని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా మేము ఇటు వెళ్ళిపోయాము. 2 అవర్స్లో బయటకు వచ్చేసామండి. ఎవరన్నా చిన్నపిల్లలు ఉంటే అట్లా వెళ్ళండి సుపదం నుంచి, అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. అక్కడ నుంచి వెళ్ళాము, 2 అవర్స్లో బయటకు వచ్చేసాము. కానీ మా ఫ్రెండ్స్ అయితే 30 అవర్స్ పట్టిందండి. న్యూస్లో చూపిస్తారు కదా 20 అవర్స్ పడుతుంది, 30 అవర్స్ పడుతుంది అని. నేను ఇంకా వాళ్ళు అంతే చెప్తారులే అని చెప్పి అనుకున్నాను. కానీ మా ఫ్రెండ్స్ అయితే చుక్కలు చూసారండి. కంపార్ట్మెంట్లోనే దేవుడు కనిపించాడు వాళ్ళకి. వాళ్ళు వచ్చేటప్పటికి 30 అవర్స్ పట్టిందండి. ఇంకా రాగానే ఇంకా రిటర్న్ అయిపోయాం మేము. కానీ మన తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల ప్రజలు తిరుపతిలోనే ఉన్నట్టు అనిపించింది. పక్కన తమిళనాడు వాళ్ళు కూడా తిరుపతిలోనే ఉన్నట్టు అనిపించింది. అంతమంది జనాలు ఉన్నారండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీకు రూమ్ టికెట్స్, దర్శనం టికెట్స్ 2 దొరికితేనే తిరుపతి వెళ్ళండి. లేదు అంటే ఓపికగా వెయిట్ చేస్తాను అంటే ఫ్రీ దర్శనానికి వెళ్ళండి. చిన్నపిల్లలు ఉన్నోళ్ళు అయితే సుపదం నుండి వెళ్ళండి. 2 అవర్స్లో